హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సెషన్లో క్యూబ్స్ అండ్ డైస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం చూసినట్లయితే రీజనింగ్లో భాగంగా కొన్ని టాపిక్స్ అయితే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ఉన్నాము. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే మన నెక్స్ట్ వే క్లాసెస్ ప్లేలిస్ట్లో ఆర్డర్ వైజ్గా అయితే రీజనింగ్ టాపిక్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు చెప్పేది అండ్ అలాగే ఇంకా చెప్పబోయే టాపిక్స్ మీరు కవర్ చేసుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈజీ ట్రిక్స్ ఎలా సాల్వ్ చేయాలి, తక్కువ టైంలో ఎలా ఆన్సర్ చేయాలనేది నేనైతే చెప్తాను. ఈ వీడియోలో చూసినట్లయితే మనం క్యూబ్స్ అనే టాపిక్ గురించి లేటర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. పర్టికులర్గా ఈ వీడియోలో డైస్ డైస్ ఎన్ని రకాలు, డైస్లో ఎలాంటి టైప్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా సాల్వ్ చేయాలి, అలా ట్రిక్స్ అయితే నేను కంప్లీట్ ఇంట్రడక్షన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్ 2లో అయితే మనం ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రెండు వీడియోలు అస్సలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు డైస్ అనే టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఎలా వచ్చినా మీరు సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. అయితే మనం ఇంకా ఇంట్రడక్షన్ మొదలుపెట్టే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో ద్వారా ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రైట్, మనం ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకి డైస్ చూసినట్లయితే రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ డైస్, రెండోది నాన్ స్టాండర్డ్ డైస్ ఆర్ జనరల్ డైస్. ఫస్ట్ అసలు స్టాండర్డ్ డైస్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా డెఫినేషన్లు అయితే ఉన్నాయి. మనకి డెఫినేషన్లు అయితే పని లేదు. మనం కాన్సెప్చువల్గా వెళ్తే మాత్రం ఆన్సర్ లేట్గా పట్టుకెళ్తాం. మనం లాజికల్గా వెళ్తే ఆన్సర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా పెట్టచ్చు. మనం రీజనింగ్ అయినా సరే, అర్థమెటిక్ అయినా సరే, ఫార్ములమాటిక్ రూపం కాకుండా లాజికల్ రూపంలో వెళ్తే టైం అనేది మనకు సేవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డైస్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డైస్ ఉంది ఫ్రెండ్స్. ఒక వ్యూ నుంచి చూస్తే మనకి ఒక ఇవి కనపడేది 2, 3, 6. ఇక్కడ ఎలా అడుగుతారంటే 2కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, 3కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, 6కి ఆపోజిట్ నెంబర్ ఏంటి. మనకి మిగిలిన ఫేసెస్ అయితే కనపడవు. మనం అయినా కానీ మనం సాల్వ్ చేయాలి. ఎలాగా అంటే స్టాండర్డ్ డైస్ అంటే మనకి ఎప్పుడైనా ఒక సింగిల్ డైస్ ఇచ్చి దానికి ఆపోజిట్ అడిగారు అంటే అది స్టాండర్డ్ డైస్ ఫ్రెండ్స్. స్టాండర్డ్ డైస్కి ఎప్పుడు ఆల్టర్నేట్ ఫేసెస్ అనేవి సమ్ ఈక్వల్ టు 7 ఉండదు. అంటే ఆపోజిట్ ఫేసెస్ సమ్ అనేది 7 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్, ఇక్కడ చూసినట్లయితే 2కి ఆపోజిట్, 3కి ఆపోజిట్, 6కి ఆపోజిట్. 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. రైట్, అంటే సమ్ అనేది 7 అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్టాండర్డ్ డైస్ అవ్వాలంటే ఆపోజిట్ ఫేసెస్ అనేవి సమ్ ఈక్వల్ టు 7 అవ్వాలి. అంటే ఇక్కడ చూసినట్లయితే 2 ప్లస్ 3 చూడండి, ఆల్టర్నేట్ చూడండి. 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5, నాట్ ఈక్వల్ టు 7. అలాగే 3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 9, నాట్ ఈక్వల్ టు 7. అలాగే 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 8, నాట్ ఈక్వల్ టు 7. రైట్, చూసారు కదా. ఇక్కడ స్టాండర్డ్ డేస్ అవ్వాలంటే ఆపోజిట్ ఫేస్ అనేవి ఈక్వల్ టు 7 అయితేనే మనకి అది స్టాండర్డ్ డేస్ అవుతుంది. అవ్వకపోతే నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఇప్పుడు మనం నాన్ స్టాండర్డ్ డైస్ ఆర్ జనరల్ డైస్, నాన్ స్టాండర్డ్ డైస్నే జనరల్ డైస్ అంటారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మనకి స్టాండర్డ్ డైస్లో చెప్పుకున్నాము ఆపోజిట్ ఫేస్ అనేవి సమ్ ఈక్వల్ టు 7 అవ్వాలనుకున్నాము. ఇక్కడ ఏ ఒక్క సైడ్ అయినా సరే సమ్ ఈక్వల్ టు 7 అయితే అది నాన్ స్టాండర్డ్ డైస్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే రెండు మోర్ దాన్ 1 అంటే మోర్ దాన్ 1 ఒక డైస్ని రెండు వ్యూలుగా చూపించినట్లయితే మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అసలు నాన్ స్టాండర్డ్ డైస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి 5 ప్లస్ 2 అంటే ఇది ఆల్టర్నేట్ ఫేసెస్. 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7, సమ్ ఈజ్ ఈక్వల్ టు 7 అయింది కాబట్టి ఇది ఆల్టర్నేట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఆపోజిట్ ఫేస్ అనేవి నాట్ ఈక్వల్ టు 7 అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆల్టర్నేట్ ఫేసెస్ సమ్ ఈక్వల్ టు 7 అయితే నాన్ స్టాండర్డ్. ఇక్కడ మోర్ దాన్ 1 అంటే ఈక్వల్ అంటే సేమ్ నెంబర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నాన్ స్టాండర్డ్ డేస్లో. ఏంటి అంటే మనం నెక్స్ట్ వీడియోస్లో మనం అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి 4 పిక్చర్లు అయితే ఇచ్చారు. ఇందులో స్టాండర్డ్ ఏది, నాన్ స్టాండర్డ్ ఏది కనుక్కున్న బేసిక్ ఫ్రెండ్స్. అంటే మీరు కనుక్కోగలుగుతున్నారా లేదా? సింపుల్. ఇక్కడ 3 ప్లస్ 5 8 నాట్ ఈక్వల్ టు 7. ఇక్కడ 3 ప్లస్ 2 5 నాట్ ఈక్వల్ టు 7. అండ్ ఇక్కడ 5 ప్లస్ 2 సమ్ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఇది నాన్ స్టాండర్డ్ డైస్.
నెక్స్ట్ చూసినట్లయితే 4 + 6 10 నాట్ ఈక్వల్ టు 7. ఇక్కడ 6 + 1 7 అంటే ఇది నాన్ స్టాండర్డ్ డైస్. నెక్స్ట్ ఇక్కడ 4 + 5 9 నాట్ ఈక్వల్ టు 7. 5 + 1 6 నాట్ ఈక్వల్ టు 7. 1 + 4 5 నాట్ ఈక్వల్ టు 7 అంటే ఇది స్టాండర్డ్ డైస్ ఫ్రెండ్స్. అంటే ఇది బేసిక్, అంటే మీరు స్టాండర్డ్ డైస్కి నాన్ స్టాండర్డ్ డైస్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా చేస్తున్నారు లేదని చెప్పేసి చిన్న ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే 3 + 6 9 నాట్ ఈక్వల్ టు 7. ఇక్కడ 3 + 1 4 నాట్ ఈక్వల్ టు 7. 1 + 6 ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి ఇది నాన్ స్టాండర్డ్ డైస్. రైట్, ఈ విధంగా అయితే మనకి స్టాండర్డ్ డైస్ నాన్ స్టాండర్డ్ డైస్ అయితే క్లాసిఫై అయ్యడం జరిగింది. నెక్స్ట్ వీటిపైన ఒక 2 రూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 రూల్స్ చూసినట్లయితే రూల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనకి నార్మల్గా 2 డైస్ ఇచ్చి ఆపోజిట్ టు 3 కానీ ఆపోజిట్ టు 5 కానీ ఆపోజిట్ టు 6 కానీ ఇలా అడిగినప్పుడు ఆన్సర్ చేస్తాం మనం. కానీ ఈజీ వేలో ఒకవేళ 2 డైస్లోన సేమ్ నెంబర్ ఉన్నప్పుడు, అంటే రూల్ నెంబర్ 1 అదే చెప్తుంది చూడండి. ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది. ఇలాంటి కేసెస్లో ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలంటే సింపుల్గా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఐడియా ఉంది కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ 6 ఉంది. 6కి తర్వాత వచ్చే క్లాక్ వైజ్ నెంబర్ ఏంటి? 4. 4కి తర్వాత వచ్చే నెంబర్ 2. ఈ డైస్ అయిపోయింది. ఇప్పుడు ఈ డైస్ తీసుకోండి. 6కి తర్వాత ఆల్టర్నేట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చిన నెంబర్ 5, తర్వాత 3. ఇలా రాసుకుంటే ఇక్కడ 2 అనేది 3కి ఆపోజిట్ అండ్ అలాగే 4 అనేది 5కి ఆపోజిట్. ఇక్కడ 1 6కి ఆపోజిట్. ఇప్పుడు ఈ నెంబర్ రాసుకున్న తర్వాత ఏ నెంబర్కి ఆపోజిట్ నెంబర్ అయినా అడిగినా చాలా ఈజీగా చెప్పేస్తాం. ఇలా కాకుండా ఇంకొంచెం ఈజీ మెథడ్ ఎలా రాయాలంటే, ఇప్పుడు 6కి ఆపోజిట్ నెంబర్ మనకు కావాలి. 6కి ఆపోజిట్ నెంబర్స్ మనకు కావాలి. అయితే ఈ 2 డైస్లోని 6కి అడ్జసెంట్ సైడ్లు రాసుకోండి ముందు. 3 1 5 1 2 1 4 1. రైట్, ఇవి అడ్జసెంట్ ఇక్కడ ఉన్న దాంట్లో. లేనిది ఏంటి? 1. అదే మనకి 6కి ఆపోజిట్. ఇలా డైరెక్ట్గా అయినా రాసుకోవచ్చు, లేదు ఒక కామన్ నెంబర్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ యూజ్ చేసుకొని ఆపోజిట్ నెంబర్స్ ఏంటో కూడా రాసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 1 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటి మీద మీరు చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు తర్వాత క్వశ్చన్స్లో. రూల్ నెంబర్ 2 చూడండి. ఇప్పుడు when 2 numbers are common in both dice, 2 డైస్ ఇచ్చారు, అందులో ఆపోజిట్ టు 6 కానీ 5 కానీ ఏదైనా అడగనివ్వండి. అడిగినప్పుడు మనం ఈజీగా సాల్వ్ ఎలా చేయాలి? 2 నెంబర్లు కామన్గా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో 6 4, ఇక్కడ కూడా 6 4 కామన్గా ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో రిమైనింగ్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 5 and 1, దీస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. 5 and 1 అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, ఒక నెంబర్ కామన్గా ఉన్నప్పుడు దానికి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకొని కంపేర్ చేసుకుంటే ఆ వచ్చే నెంబర్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని చెప్పాము. రూల్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే, 2 నెంబర్లు కామన్గా ఉన్నప్పుడు మిగిలిన 2 నెంబర్లు అనేవి ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటాయని చెప్పేసి రూల్ నెంబర్ 2 చెప్తుంది ఫ్రెండ్స్. రైట్, ఐ హోప్ మీరు చిన్న ఇంట్రడక్షన్ బేసిక్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే కొన్ని బేసిక్ క్వశ్చన్స్, అంటే నేను ఎక్కువైతే డిస్కస్ చేయట్లేదు ఈ క్లాస్లో. బేసిక్ క్వశ్చన్స్ అంటే ఎలా అడగబోతున్నారు, ఎన్ని టైప్స్లో అడగబోతున్నారు అనే టాపిక్ మీద నేను అడుగుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 5. మనం ఇందాక ఒకసారి చెప్పుకున్నాం, స్టాండర్డ్ డైస్ నాన్ స్టాండర్డ్ డైస్ చెప్పుకున్నప్పుడు సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు, అంటే ఇలాగా ఒక సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డైస్ అవుతుందని చెప్పుకున్నాము. ఒకవేళ డబుల్ డైస్ ఇచ్చినప్పుడు మాత్రం, 2 ఇచ్చినప్పుడు మాత్రం అది నాన్ స్టాండర్డ్ డైస్ అయిందని చెప్పేసుకున్నాం ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లోనే. కాబట్టి ఇక్కడ ఇది స్టాండర్డ్ డైస్. చూసుకోండి కావాలంటే, అడ్జసెంట్ సైడ్స్ ఏవి కూడా మీకు సమ్ 7 అవ్వవు. అట్లయినా చూసుకోవచ్చు, లేదంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు, సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ అని చెప్పేసి. ఇక్కడ ఆపోజిట్ టు 5, ఇక్కడ ఆపోజిట్ టు 5 అంటే చాలా ఈజీగా చెప్పేస్తాం. సమ్ అనేది ఆపోజిట్ 5కి సమ్ 2 అయితే, సమ్ 7 అయితే మనకి 5 ప్లస్ ఎంత అయితే ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. పక్కా 2. మన స్టాండర్డ్ డైస్ చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పేసుకున్నాము. సేమ్ అదే విధంగా ఇక్కడ 4 ఆపోజిట్ టు 3, 6కి ఆపోజిట్ టు 1 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 6.
ఇక్కడ 2 డైస్‌లు ఇచ్చారు. 2 డైస్‌లు ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? నాన్ స్టాండర్డ్ డైస్ అనుకున్నాం. అదే విధంగా ఇందాక మనం రూల్ నంబర్ 1 చెప్పుకున్నట్లు ఇక్కడ 1 నంబర్ అయితే కామన్‌గా ఉంది. 1, 1. ఇప్పుడు క్లాక్ వైస్ చూసుకోండి. రైట్? ఇక్కడ ఫస్ట్ డైస్‌లో 1కి క్లాక్ వైస్ డైరెక్షన్‌లో వచ్చే నంబర్‌లు 3, 6. అదేవిధంగా సెకండ్ డైస్‌లో 1, 5, 2. దీస్ ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్. ఇక్కడ మిస్ అయిన నంబర్ ఏంటి? 4. 4 అనేది 1కి అపోజిట్. మనల్ని అడిగిన క్వెషన్ అపోజిట్ నంబర్ టు 6. అపోజిట్ టు 6 ఏముంది? 2. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. రైట్? చూసాం కదా ఫ్రెండ్స్. రూల్ నంబర్ 1 బేస్ చేసుకొని అయితే మనం ఈ క్వెషన్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫైండ్ ద నంబర్ అపోజిట్ టు 5. 5కి అపోజిట్ నంబర్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనం రూల్ నంబర్ 2 బేస్ చేసుకొని ఈ క్వెషన్ అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం. చూడండి ఇక్కడ 2 అండ్ 6 అనేది కామన్‌గా ఉన్నాయి 2 డైస్‌లోని. మనం రూల్ నంబర్ 2 ఏం చెప్పుకున్నామంటే 2 నంబర్ కామన్‌గా ఉంటే మిగిలిన 2 నంబర్లు అనేవి అపోజిట్ టు ఈచ్ అదర్ అని చెప్పేసుకున్నాం. కాబట్టి ఇక్కడ 5 అండ్ 4 అనేవి అపోజిట్ టు ఈచ్ అదర్. 5కి అపోజిట్ నంబర్ అండి 4 ఆప్షన్ సి. రూల్ నంబర్ 1 బేస్ చేసుకొని ఒక క్వెషన్ సాల్వ్ చేసుకున్నాం. రూల్ నంబర్ 2 బేస్ చేసుకొని ఇంకో క్వెషన్ సాల్వ్ చేసుకున్నాం. ఇవి జస్ట్ బేసిక్స్ ఫ్రెండ్స్. మనం ఇంకా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ నంబర్ ఇన్ ద బిలో ఫిగర్ విల్ బి ఆపోజిట్ టు ద నంబర్ 6? ఇలాంటప్పుడు మీరు కొన్ని ఎక్కువ డైస్ ఇచ్చినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి. ఇక్కడ కామన్‌గా ఏమున్నాయో చూసుకోండి ఫస్ట్. ఇక్కడ 6 కామన్‌గా ఉంది. ఇక్కడ 6 కామన్‌గా ఉంది. ఇక్కడ 6 కామన్‌గా ఉంది. రైట్? ఇక్కడ ఈ మూడిట్లో కామన్‌గా ఉంది కదా! ఈ మూడిట్లో కామన్‌గా లేని నంబర్ అసలు నంబర్ లేనిది ఏది చూసుకుంటే అదే మన ఆప్షన్. అంటే ఇప్పుడు ఈ 3 డైస్ నుంచి మనం ఆన్సర్ చూద్దాం చూడండి. ఇక్కడ 6 అనేది కామన్‌గా ఉంది. అక్కడ లేని నంబరే 6కి అపోజిట్ నంబర్ అవుతుంది. అంటే ఆప్షన్ 1 ఏ. రైట్. ఎలాగని మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 6, 4 అనేవి కామన్‌గా ఉన్నాయి. ఇక్కడ 6, 4 అనేవి కామన్‌గా ఉన్నాయి. రూల్ నంబర్ 2 ప్రకారం ఇక్కడ 5, 2 అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 4 కామన్‌గా ఉంది. ఇక్కడ 4 కామన్‌గా ఉంది. అంటే క్లాక్ వైస్ డైరెక్షన్. ఇలా చూసుకుంటే ఇక్కడ రాయండి. 4, 1, 2, 4, 6, 5. ఇలా చూసుకున్నా గాని మనకి అపోజిట్ అనేవి 3 అనేది 4కి అపోజిట్, 6 అనేది 1కి అపోజిట్, 5 అనేది 2కి అపోజిట్. ఇక్కడ ఇంకో కేస్ కూడా మనకి సాల్వ్ అవుతుంది. ఇది స్టాండర్డ్ డైస్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే అపోజిట్ సమ్ అనేది 7 అవుతుంది. రైట్? హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా విధాలుగా మనం సాల్వ్ చేసాము. ఈజియెస్ట్ వే. మనం చెప్పుకోవడానికి ట్రై చేసాము. ఈజీగా మనకు 2 కేసుల్లో మీకు ఆన్సర్ చూపించాను. మీకు నచ్చిన ప్రాసెస్‌ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే మీకు కింద డిస్‌ప్లే చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఒక బేస్ క్వెషన్ చూసాం కదా ఫ్రెండ్స్. డైస్ ఇచ్చేసి నంబర్‌లు ఇచ్చారు. కొన్ని సార్లు ఏంటంటే ఫోల్డింగ్ అంటే డైస్‌ని ఓపెన్ చేసేసి అక్కడే ఎలా కేస్ ఫాలో అవుతుందని చెప్పాలి. ఇంకొక దగ్గర ఏం చెప్తారంటే సింబల్స్ ప్లస్, మైనస్, స్టార్స్ కానీ ఇలా సమ్ సింబల్స్ అనేవి పెట్టి డైస్‌ని ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని కేసెస్‌లో ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్స్‌ని చేసి పెడుతూ ఉంటారు. ఎలా చేసిన కాన్సెప్ట్ అనేది సేమ్. కాబట్టి అక్కడ ఏంటంటే నంబర్ ప్లేస్‌లో ఆల్ఫాబెట్ ఆర్ సింబల్ ఆర్ సమ్ అదర్ పెడుతూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్. దాంట్లో అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సెలెక్ట్ ద డైస్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్. ఇలాంటి క్వెషన్‌లు అడిగినప్పుడు ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాల్సింది ఆపోజిట్ ఏంటి? ఇక్కడ 5 అనేది 3కి అపోజిట్. అండ్ అలాగే 2 అనేది 1కి అపోజిట్. ఇక్కడ 4 అనేది 6కి అపోజిట్. మీరు ఇంక మళ్ళీ పక్కన రాసుకోకుండా ఇక్కడే మీరు ఒక్కొక్క పెయిర్‌కి ఒక్కొక్క సింబల్ ఇచ్చుకుంటే చాలా ఈజీగా చేసేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఇంపాసిబుల్‌వి ఇక్కడ ఏమైనా ఉన్నాయా కింద? అంటే ఇక్కడ చూడండి 2, 1, 5 ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ అడ్జసెంట్ ఇక్కడ 1, 2 అనేది అపోజిట్ కాబట్టి అడ్జసెంట్‌లో ఉండకూడదు. అంటే ఇది కాదు. ఆప్షన్ బి చూడండి. 3, 2, 5. 3, 2, 5. ఇక్కడ 5, 3 అనేది అపోజిట్ ఇక్కడ అడ్జసెంట్‌లో ఉన్నాయి.
కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి చూడండి 4, 2, 1. 4, 2, 1. ఇక్కడ 2, 1 అనేవి కూడా ఆపోజిట్ అడ్జసెంట్లో ఉన్నాయి. ఇది కూడా కాదు. ఆప్షన్ డి చూడండి 3, 4, 2. 3, 4, 2. రైట్. 3, 4, 2 అనేది అడ్జసెంట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక టైప్ క్వశ్చన్స్. ఇలా కూడా అడగొచ్చు, ఇలా అడగవచ్చు, దీనికి ముందులాగా అడగొచ్చు. ఇంకా సింబల్స్ ఇక్కడ ఇదే వేస్లో ఆల్ఫాబెట్స్ పెట్టొచ్చు, సింబల్స్ పెట్టొచ్చు, ఏమైనా పెట్టవచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ ఇలాగా ఉన్నదానివి ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ నేను సింబల్స్ ఒక్కొక్కదానికి ఒకలా పెట్టుకొని చూడండి, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ టైప్ క్వశ్చన్ ఇలాగ అడుగుతారు ఫ్రెండ్స్, అంటే ఆల్ఫాబెట్స్ న్యూమరికల్ ప్లేస్లో ఆల్ఫాబెట్స్ పెట్టి అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్ 3 లైన్లు ఉందని చెప్పి బాధపడద్దు, చదవకపోయినా సరే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు జస్ట్ ఈ కింద ఏమి కనుక్కోమన్నారు, ఆపోజిట్ లెటర్ డి, అది కనుక్కుంటే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు పర్టికులర్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి, చాలా యూస్ఫుల్. ఇప్పుడు 3 కానీ 4 కానీ డైస్ ఇవ్వనమండి, 2, 3, 4 ఎన్నైనా ఇవ్వనమండి. ఇచ్చినప్పుడు కామన్గా ఒక లెటర్ ఉందా లేదా చూసుకోండి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో కామన్గా బి ఉంది ప్రతి ఒక్క కేసులో. అయితే ఈ బికి పర్టికులర్ బికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందంటే కామన్గా మూడిట్లో కామన్గా లేని నెంబర్, అంటే మూడిట్లో ఏ నెంబర్ అయితే ఉండదో అది దీనికి ఆపోజిట్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఈ మూడిట్లో కూడా కామన్గా డి లేదు, కాబట్టి డి అనేది దీనికి ఆపోజిట్ అవుతుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్కే కాదు ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్కి అయినా సరే కామన్గా ఒక లెటర్ ఉన్నప్పుడు దాని లెటర్కి ఆపోజిట్ ఏమవుతుందంటే కామన్గా లెటర్ ఏదైతే ఉంటుందో అది దానికి ఆపోజిట్ అవుతుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్కి అయితే బి అనేది డికి ఆపోజిట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ పర్టికులర్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చూసాం 3 మోడల్స్ అయితే డిస్కస్ చేసాం, ఇది 4th మోడల్. అంతే, ఇంతకు మించి ఎక్కువైతే ఏముండవు ఫ్రెండ్స్. ఇవే మోడల్స్ తిప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఒక ఆల్ఫాబెట్ ప్లేస్లో నెంబర్ అడగొచ్చు, లేదంటే సింబల్స్ ప్లస్ ఆర్ మైనస్ సింప్లిఫికేషన్ సింబల్స్ అడుగుతూ ఉండొచ్చు, షేడెడ్ పార్ట్స్ అడుగుతూ ఉండొచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటారు, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ఇదిగోండి, ఈ 2 అనేది ఆపోజిట్, ఈ 2 అనేది ఆపోజిట్, అండ్ ఈ 2 అనేది ఆపోజిట్. ఈ ఆపోజిట్ ఎలాగా ఐడెంటిఫై చేస్తున్నారు ఆల్రెడీ నేను ఇందాక ఆల్ఫాబెట్ క్వశ్చన్లో మీరు చూసారు, ఇక్కడ చూసారు. మళ్ళీ మీకైతే దీని మీద డౌట్ అయితే ఉండకూడదు. ఆపోజిట్ ఏమేమి తీసుకుంటున్నారో మీరైతే చూసారు. రైట్. ఇక్కడ ఈ కేసులో ఇవి ఆపోజిట్, ఇవి బేస్ చేసుకొని ఆప్షన్స్ మ్యాచ్ చేద్దాం. ఆప్షన్ ఏ చూడండి, ఒక లోపల స్క్వేర్ బాక్స్, 2 ఎంటీ బాక్స్లు. ఇదిగోండి ఇక్కడ ఈ 3 అనేది అడ్జసెంట్, కాబట్టి ఆప్షన్ 1 అనేది అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 3 అడ్జసెంట్ చూడండి కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక షేడెడ్ పార్ట్, ఒకటి స్క్వేర్. ఇదిగోండి ఇక్కడ ఒక స్క్వేర్ షేడెడ్ పార్ట్ ఆపోజిట్, కానీ ఇక్కడ అడ్జసెంట్లా ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ బి అనేది కాదు. ఆప్షన్ సి చూడండి, ఇక్కడ సెమీ షేడెడ్ సర్కిల్ ఒకటి ఉంది, ఒక ఖాళీ ఎంటీ బాక్స్ ఆపోజిట్ ఈచ్ అదర్ ఉండాలి. అయితే ఇక్కడ ఆప్షన్ సిలో అడ్జసెంట్ ఇచ్చారు, బట్ ఆప్షన్ సి కూడా కరెక్ట్ కాదు. అండ్ అలాగే డీకి వస్తే ఇక్కడ షేడెడ్ పార్ట్ అండ్ అలాగే స్క్వేర్ బాక్స్ చూడండి ఆపోజిట్ ఈచ్ అదర్ ఉండాలి, బట్ ఇక్కడ అడ్జసెంట్ ఇచ్చారు, కాబట్టి ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాదు. రైట్. చూసారు కదా గైస్, ఇది ఇంట్రడక్షన్. అండ్ అలాగే ఇవి 4 పార్ట్స్ అనేవి మేజర్గా అడుగుతూ ఉంటారు. ఇంతకుమించి అయితే ఎక్కువైతే వెళ్ళదు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ మీరు ఇందులోనే ఉంటారు. మీకు ఏదైనా సాల్వ్ చేస్తున్నా, ఏదైనా డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా మనకి నెక్స్ట్ వే క్లాసెస్ డౌట్స్ గ్రూప్ అయితే ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి అర్జెంట్గా. అందులో మీరైతే క్వశ్చన్ పోస్ట్ చేయండి. డెఫినెట్గా మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రతి క్వశ్చన్కి, మీకు ఉన్న డౌట్ ప్రతి క్వశ్చన్కి ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరైతే అది వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఆ తర్వాత డౌట్స్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్ గైస్ వన్స్ అగైన్. అండ్ పార్ట్ 2లో అయితే మనం ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ మీకు ఇద్దరితో అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. అండ్ అలాగే నెక్స్ట్ వే క్లాసెస్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రైట్. ఫైనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్.